యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన ఎదిగిన ఒక వ్యక్తిలాగా ఆయన ఈ భూమి మీదకి రాలేదు. ఒక శిశువుగా ఆయన ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఆదాము సృష్టింపబడి ఉన్నప్పుడు ఎదిగిన వ్యక్తిగా ఆయన సృష్టించబడ్డాడు, పెద్దవాడిగా ఆయన నిర్మించబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అలా కాదు. ఆయన పుట్టింది శిశువుగా పుట్టాడు. అయితే ఆయన మాత్రం మనకు అనుగ్రహించబడింది కుమారునిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన తన కుమారుణ్ణి మానవాళి కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుడుగా మనకి అనుగ్రహించాల్సి వచ్చింది. యేసుక్రీస్తు పూర్తిగా దేవుడు మరియు పూర్తిగా మనసు. ఈ సమయంలో ఆయనకు పూర్తి మానవత్వాన్ని తండ్రి అయిన దేవుడు ఈ సమయంలో జోడించాడు. ఆయన తక్కువ దేవుడు కాదు. ఆయన తన దైవిక స్వభావానికి మానవ స్వభావంతో జోడించబడిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు. రెండు విభిన్న స్వభావాలతో ఒకే వ్యక్తిగా ఆయన వచ్చాడు. ఏంటి రెండు విభిన్న స్వభావాలంటే, ఒకటి మానవ స్వభావం, రెండవది దైవికమైన స్వభావం. ఏ సమస్యను బట్టి ఆయన ఈ భూమి మీదకి ఇలా రావాల్సి వచ్చిందంటే మానవులకు ఉన్నటువంటి పాపపు సమస్య. ఈ పాపపు సమస్య కారణంగా సర్వ మానవాళి పాపములు నిత్యము కూడా పడవలసి వస్తా ఉంది. ఈ పాపపు సమస్యకు కారణం మనము కలిగి ఉన్న మానవత్వం కాదు, మనలో మలినమైపోయినటువంటి ఆ పతన స్వభావం. ఆ పతన స్వభావం నుంచి మనల్ని విడుదల చేయటానికి ఆయన ఒక పరిపూర్ణమైన మానవుని స్వభావాన్ని ఆయన ధరించాల్సి వచ్చింది. ఆయన పూర్తిగా మనిషి అయినప్పటికీ ఆయన పరిపూర్ణుడిగానే ఉన్నాడు. ఆయనలో ఏ పాపం లేదు, అంత పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న దైవికమైనటువంటి స్వభావానికి, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి స్వభావానికి జోడించబడింది ఏంటంటే మానవ స్వభావం. ఈ పాపకరమైనటువంటి